150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వేప చెట్టు గత కొన్ని రోజులుగా వీస్తున్న ఈదురుగాలులకు నేలమట్టం కావడంతో ఈ గ్రామస్తులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ వేప చెట్టును వీరు పెద్దగా పూజిస్తూ ఉంటారు. పల్లాలమ్మ పేరుతో మనం విజువల్స్లో చూసుకోవచ్చు. గతంలో ఈ చెట్టు అంటే వీరబ్రహ్మం గారు చెప్పిన విధంగా వేప చెట్టుకు కలవ పువ్వు పూస్తుంది అన్న విధంగా ఈ వేప చెట్టుకు కలవ పువ్వు కూడా పూచింది. అక్కడే ఇదంతా కూడా మేము పెయింట్ వేయించామంటూ కూడా గ్రామస్తులు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే భారీ ఈదురుగాలు వీయడంతో ఒక్కసారిగా ఈ గ్రామంలో రహదారికి పక్కకు ఈ చెట్టు విరిగిపోయి పడిపోయిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ చెట్టుకు సంబంధించి విశిష్టతను గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ఎప్పటిది ఈ చెట్టు అసలు? అసలు 150 సంవత్సరాల పైనే ఉంటుందండి వయసు. ఈ చెట్టుకి 150 సంవత్సరాల పైనే రాబడి ఉంటుంది. ఈ చెట్టు అందరూ ఈరబ్రహ్మం గారు చెప్పినట్టుగానండి కళా పువ్వు వేప చెట్టుకి పూయిపడినని చెప్పారు ఆయన. అలాగే వేప చెట్టు కళా పువ్వు పూసిందంటే మేము చిన్నవాళ్ళం అండి. మేము చిన్నవాళ్ళు అంటే వేప చెట్టుకి ఇంకా కళా పువ్వు పూసిందా అంటే మేము కొంచెం తెలుసున్నాక వచ్చి చూస్తే ఆల్మూరు వేప చెట్టు కళా పువ్వు అని మేము బస్సు వాళ్ళకి చొప్పున ఎవరికి చొప్పున ఇక్కడ బస్సు ఆపేస్తారండి. ఆల్మూరు వేప చెట్టు కళా పువ్వు పూసి ఉంటుందండి. అక్కడ ఆపిందంటే చాలు హైదరాబాద్ బస్సు ఎక్కినా ఇక్కడ ఏ జిల్లాకి వెళ్ళినా బస్సు ఇక్కడ ఆపేస్తారండి. ఈ రోడ్డు వచ్చి బస్సు ఎక్కితే. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి జాతర ఘనంగా చేస్తారండి ఇక్కడ 5 రోజులు చేస్తారండి. ఇంచుమించు 3 రోజులు జాతర అండి. 5 రోజులు ఉంటుందండి జాతర. మొత్తం జనాలు అడవిడి. చెట్టు గురించి ఎప్పుడన్నా మీ గ్రామంలో మీ గ్రామస్తులు కానీ మీ ఇంట్లో మీ నాన్నగారు లేకపోతే మీ తాతగారు ఎప్పుడన్నా మీకు ఏమైనా చెప్పారా? ఈ చెట్టు ఆల్మూరు ఇలాగ చెట్టు అంటే తాతగారు ఎవరికి తెలదండి. వాళ్ళకి కూడా తెలియదండి. 150 పైనేనండి. మా నాన్న వాళ్ళకి కూడా తెలియదండి చెట్టు. అప్పటి నుంచి అలా ఉంటుందండి. ఈ రోడ్డు అడ్డు వస్తుందని కొడదాం కూడా చూసారండి. కానీ అమ్మవారు ఒప్పుకోలేదండి. రోడ్డు అడ్డు వస్తుందని కొడదామని చూసారంట. అయినా కానీ అమ్మవారు కొంచెం ఆ చెట్టు కొట్టి వాళ్ళని కొంచెం ఇబ్బందులు పెడతాం ఇలా చేతంలోనూ వెనక్కి వెళ్ళిపోయారండి. అమ్మవారు కనపడుకున్నారు ఇంతవరకు. కాపాడుకుని ఇంక ఈ చెట్టు ఎవరో కొట్టలేదండి. ఇంకా కొట్టపోతలో నిన్న గాలి బాగా బలంగా వేసండి గాలి. ఆ గాలి వల్ల పడిపోతంలో కొంచెం ఆల్మూరికి కలపోయిందండి. అంటే గ్రామానికి అరిష్టం అని ఏమన్నా అనుకుంటున్నారు మీరు? నాకేం అంత తెలదండి. మరి అంత తెలదండి. మరి ఇప్పుడు మీ గ్రామ పెద్దలు అది ఏం చేయాలనుకుంటున్నారు ఈ చెట్టు విషయంలో? ఏమనుకోలేదండి. మరి మా గ్రామ పెద్దలే ఏదో చేసుకునండి. ఇంకా మరి అమ్మవారు చెట్టు కదండి. మరి ఏమన్నా బయట నుంచి ఏమన్నా లెక్కేసుకుని చెట్టు వేసి పూజలు చేసుకునేలాగా చేసుకోవాలండి. మరి అంటే మీరు గ్రామంలో ఉంటారు, చెట్టు పడిపోయింది, బాధగా ఉందా? కొంచెం బాధగానే ఉందండి చెట్టు పడిపోతుంది. ఏదైనప్పుడు కూడా గ్రామంలో దాదాపు 150 సంవత్సరాలకు పైబడిన చెట్టు అని చెప్తున్నారు. అయితే ఈ కలవ పువ్వుకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ కలవ పువ్వుకు సంబంధించిన ఈ ఆనవాళ్ళకు సంబంధించి ఉండడంతో గ్రామస్తులు గతంలోనే దీనికి సంబంధించి ఒక రంగు మాదిరిగా వేస్తూ ఉంటారు. అయితే ఈ చెట్టుకు సంబంధించి చాలా మహిమగల చెట్టుగా కూడా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సుదూర ప్రాంతాలు వెళ్ళేవారు కూడా ఇక్కడికి వచ్చి ఆగి మరీ అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ అమ్మవారి జాతర కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వైభవంగా చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ స్థానికులండి. ఎలా ఈ చెట్టు పడిపోయింది ఏంటి గ్రామానికి అరిష్టంగా భావిస్తున్నారా? ఏమీ లేదండి. ఇంకా తల్లి మరి ఏం చేస్తుందో అంటారు. అంటే కొంతమంది అనుమానిస్తున్నారండి. మరి అంటే మా నాన్నగారికి కూడా తెలియదు అంటండి. దగ్గర 200 సంవత్సరాలు ఉంటాయి అంటున్నారు. మా నాన్నగారికి కూడా ఏం తెలియదు. మాకే అప్పుడు 70-80 వచ్చేసినాయి అనుకోండి. ఎప్పుడు ప్రతి ఊళ్ళు కూడా పూజంతో ఉంటారండి. ఇక్కడ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఈ పువ్వుని అది సూత్రం కార్ల మీద గట్ట అలాగ ఆగి చూస్తూ ఉండేవారు. ప్రతి ఊళ్ళు ముందు ఇక్కడికి వచ్చి ఉపనయనం జరిగినా ఏం జరిగినా పెళ్ళిళ్ళు జరిగినా వచ్చి అక్కడికి వచ్చి ఇవన్నీ తిరిగి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అప్పుడు అక్కడికి వెళ్తారు. పల్లాలమ్మ గుడి కాడికి. సత్యమైన తల్లి అండి అది. అనుమానం అంటున్నారు ఏంటి? అదే ఇలా ఏమన్నా కీడు ఉంటుందేమో. ఇది వరకు ఒకసారి కొట్టపోయారండి. రోడ్డు పక్క చెట్లన్నీ కొట్టేటప్పుడు ఈ చెట్టు కూడా వచ్చిందండి. కొట్టపోయే టయానికి అతనికి తేడా వచ్చిందండి. కొట్టే అతనికి అందుకని చెప్పి మానేసాడండి చెట్టు కొడతాం. అతనికి తేడా కనపడిందంటే అందుకని చెప్పి ఆ చెట్టు కొడతాం మానేసాడండి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ గ్రామస్తులందరూ కూర్చొని? ఏమన్నా నిర్ధారణ చేయలేదు. మరి ఇంకా పెద్దవాళ్ళు మరి ఏం చేస్తారు దీని నిమిత్తం? ఒకవేళ ఇక్కడ ఏదైనా వేస్తామా లేకపోతే చెట్టు లేకపోతే ఏంటి ఆ తల్లి ఏం చేస్తుందో ఏంటో అండి. అంటే పెద్దగా కూడా గాలి ఏం వీయలేదు కదా? లేదండి. మంచి ఇదిగోండి
లోన ఇదిగో బాగా ఇది అయిపోయింది కదండి. సంరక్షణ కూడా చేయలేనట్టుగా ఉన్నారు మరి. ఉమ్. సో దీనికి సంబంధించి ఆ మధ్య కొత్తలో రంగులు అవి వేసి అంటే చాలా ఇదిగా చూసేవారండి. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తూ ఉండేవారు. అమ్మవారి ఫేస్ కనిపించేలా కూడా ఉంటది ఉమ్. చెట్టు. చాలా ఇదండి అసలు. ఉమ్. ఏమన్నా మరి ఆ తల్లి మహత్యం ఏం చూపెడద్దో ఏంటో మరి. ఏదో రూపాన తల్లి మరి పెద్దలకు ఏదో చూపెడతామో ఏదో చేస్తే దాన్ని బట్టి ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తారండి మరి. అది ఏదైనప్పుడు కూడా గ్రామానికి సంబంధించి ఈ చెట్టు చాలా మహిమ గలదని చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది ప్రధానంగా ఇటు ప్రధాన రహదారి కావడంతో ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి మరి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఇంతటి స్థాయిలో ఉన్న చెట్టు అంటే మనం ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తాత ముత్తాతలకి తప్ప ఈ చెట్టు గురించి వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. అయితే గతంలోనే ఈ చెట్టు రోడ్డు వైండింగ్లో కొట్టేయాలని భావించారు. అయితే కొట్టే క్రమంలో కొంతమందికి అనారోగ్యం పాలవడంతో అప్పుడు ఈ చెట్టుని కొట్టకుండా చేశారు. ఆపడం కూడా జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి గ్రామంలో ఏమైనా కీడు జరుగుతుందా అని కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారు ఎవరికైనా కనిపించి కాస్త దీనికి సంబంధించి ఎటువంటి సంరక్షణ చర్యలు ఎటువంటి చర్యలు చేపట్టాలనేది చెప్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాయితే గ్రామస్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక వేప చెట్టు, అది కూడా చాలా మహిమగల చెట్టు ఈ విధంగా నేలవాలడంతో గ్రామస్తులు అయితే భయాందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపడతారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ రమణతో మనోజ్ RTV ఆలమూరు గ్రామం నుంచి.